బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన జోర్దార్ వార్తలు తెచ్చేసిన. ఓల్లా ఇవాళ ఏం దినమో ఎరికేనా? జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటు హక్కు విలువేంది, ఓటేస్తే వచ్చే లాభమేంది, ఓటుతోని దేశానికి వచ్చే లాభమేంది అనే ముచ్చట్లు ఆలోచించుకోవాలని ఇగో ఈ రోజు పెట్టిర్రు. మరి మన ఓటు చరిత్ర చిన్నది కాదుల్లా. దేశంలో ఉన్న పెద్దోళ్లకు, పేదోళ్లకు, ఉన్నోళ్లకు, లేనోళ్లకు అందరికీ ఒక్కటే ఓటు. ప్రతి ఒక్కరికి సమాన హక్కు అని చెప్పేదే మన ఓటు. కాబట్టి అందరు ఓటును రిజిస్టర్ చేయించుకోర్రి, సరేనా? ఏదేమైనా ఖచ్చితంగా ఓటేయండి. చలో ఇక మనం ఇయాటి జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగాల పెద్ద వార్తలు. ఓడిపోయింది రెండో దఫా సర్పంచ్ పోరు, మళ్ళా చూపెట్టింది అంతటా కారు జోరు. ఎర్ర జెండా పార్టీలతోని పవనాల్ సార్ మీటింగ్, అందరు కలిసి చేస్తారట ఎలక్షన్ ఫైటింగ్. మంత్రాలతోని చచ్చిపోయిన మనిషి లేచొస్తాడట, 40 రోజుల కాడ నుంచి ఎదురు చూస్తున్నారట. ఆటో దోలిన అచ్చన్న సారు ఏషిండో మరి రీడింగ్ మీటరు. మోడీకి మూడిందంటున్నది సర్వే, అయినా కాంగ్రెస్ పార్టీకి అధికారం కర్వే. లవ్ చేసుకునేటోళ్లకు అవ్వలెక్కుంటదట అనిత. లవర్ల కోసం కూడా ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. సాధువు అయితనంటున్నా రాములు. హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన 2000 సంవత్సరాల క్రితం బుచ్చినోని. ఏం తేడా లేదు. ఫస్ట్ దఫాకు రెండో దఫాకు ఏం తేడా లేదు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో ఏం జరిగిందో ఇగో ఇప్పుడు కూడా గదే జరిగింది. మొత్తం గులాబీ రంగు సింగారించుకున్నదిలా ఊళ్ళ పొంట. అదేదో మాయ చేసినట్టే సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచిండ్రు అనుకో రాదుర్రి. పాండ్రుల్లా ఒకసారి తెలంగాణ పల్లెల పొంట ఎట్లున్నాయో చూసేద్దాము. సంబురాలు చూస్తున్నారు కదా, మొన్నటి కంటే ఇంత జోరుగానే అయినాయి ఇవాళ ఓట్లు జరిగిన జాగలల్లా. పార్టీ గుర్తు లేకున్నా పార్టీలే ముంగటుండి ఓట్ల వ్యవహారాలను నడిపించి గెలిపించి పార్టీ రంగులు పూసుకున్నారు, గులాబీ జెండాలు ఎగరేసుకున్నారు. మొత్తం 4135 ఊళ్ళ సర్పంచులకు ఓట్లు పెడదామంటే దాంట్లో 788 మంది ముందుగానే ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక కడమ వాటి అన్నిటికీ ఇవాళ పొద్దడికా నుంచి పగటి 1 గంట దాకా ఓట్లు వేసిండ్రు. ఇక దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ ఉన్న కుళ్ళు గుత్తగా కారు గుర్తు పార్టీ మనుషులకే ఓట్లు పడ్డట్టు పడ్డాయి. కనికట్టు వేసినట్టు మాయమంత్రం వేసినట్టు ఎవ్వరు చూడు టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన వాళ్ళకే ఓట్లు గుద్దిండ్రు. ఇక పైసలు వంచుడు, మందు సీసాలు తెరచుడు మున్పటి తీరే నడిచింది. గెలిచిన వాళ్ళకి అది ఇట్లుంటే ఇక ఓడిపోయిన వాళ్ళ బాధలు చిన్నగా లేవు. అసలే చిన్న ఊళ్ళు ఉండులేని సంసారాలు. పెగ్గలకు పోయి పైసలు తెచ్చి పంచి పెడితే అందరు గెలవరు కదా, ఓడిపోయిన వాళ్ళు ఓలలు పెట్టుకుంటే ఏడ్చిర్రు పాపం. ఇక ఇవి కూడా ఓడిచిపోయినాయి కాబట్టి 30 తారీఖు 3వ విడత పెట్టే ఓట్ల మీద పడ్డారు లీడర్లు. ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడుండి ఊళ్ళ రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నారు. ఇదివరకు 2 సార్లు పెట్టిన ఓట్లలో జరిగిన పొరపాట్లు జరగకుండా మంచిగా గెలిపించుకునే ప్లాన్లు వేస్తున్నారు. మరి ఆయన 3వ టర్మ్ అయిపోయినాక మొత్తం సర్పంచుల సంగతి ఏంది, వాళ్ళ పార్టీలో ముచ్చటేందన్నది అరుచుకుందాం. అదివరదాకా మీ ఊరు సర్పంచ్ వార్డు మెంబర్లు ఏం చేస్తానన్నారో ఏం చేస్తున్నారో ఓ నజర్ పెట్టి ఉంచుండ్రి, సరేనా? అటు చంద్రాల్ సారు ఇటు జగనాల్ సారు ఇద్దరు ఉద్గండుల నడుమ ఈ పవనాల్ సార్ ఎట్లెట్లా కొట్లాడతాడు, ఎట్లెట్లా సీఎం అవుతాడు అని కొంతమంది అనుమాన పడుతున్నారు. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్క పవనాల్ సార్తో సమానం అని తెలిసినా కూడా ఇంకింత బలం కూడగట్టుకునే పని చేస్తున్నాడు పవనాల్ సారు. మరి ఆ సంగతి ఏందో చూడాలి కదా, చూడుండ్రి. ఎర్రన్నలతోని ఎర్రతువాల సైన్యాధ్యక్షుడు పవనాల్ సార్ ఇకలు పక్కపక్కలు చూస్తుంటే ఈసారి అందరు కలిసి అధికారంలోకి వచ్చినట్టే అనిపిస్తున్నది కదా. మరి కాదా, ఓ దిక్కు విప్లవం రావాలని కోరుకునే పార్టీలు, ఇంకో దిక్కు విప్లవానికి ప్రతిరూపమైన పవనాల్ సార్ కలిసినాక ఆపేటోళ్ళు ఎవ్వరు గాని పొత్తుగట్టి ఎలక్షన్లకు పోతున్నారు కాబట్టి పొత్తుగూడి చర్చలు పెట్టిర్రు ప్రజా సమస్యల మీద విశాఖపట్నంలో. మరి రేపు సర్కార్లకు ఖచ్చితంగా చేసే ముచ్చట్లో లేకపోతే ఓట్లు ఏం పేరుతో అడగాలను అగో దానికి చేసుకున్నారో గాని ఎర్రన్నలు చేయబట్టి పవనాల్ సార్కు బగ్గనే ముచ్చట్లు దొరుకుతున్నట్టున్నాయి. చెప్పినోళ్ళే చెప్పినట్టు రాసుకుంటూనే ఉన్నాడు. మరి వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని పవనాల్ సార్ ఫ్యాన్స్ ఎసోంటి తీర్పిస్తారో ఎలక్షన్లల్లో గాని ఇగో మీటింగ్ అంతా అయిపోయినాక ఎవలేమంటున్నారో చూద్దాం రారి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.
వీటిని ఎవరు దీన్ని రకరకాలుగా దీన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సచ్చైనా పుచ్చైనా ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని చెప్పేసి కాకుండా నిజమైన ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజాపక్షంగా ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈరోజు జనసేన పార్టీ ముందుకొచ్చింది. కమ్యూనిస్టులు ఆ లక్ష్యంతో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈ మూడు శక్తులు కలిస్తే తప్పకుండా ఒక నూతన దృక్పథంతో నూతన డైరెక్షన్ తోటి రాష్ట్రం పురోగమించే అవకాశం ఉంది. అటువంటి తెలంగాణలో అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఏ సర్వేలు ఎట్లా చెప్పినా కేసీఆర్ సార్ జెండా మాత్రం రువ్వడి మీద ఎగిరింది. కానీ దేశం మీద అసలు ఎలక్షన్లు ఉన్నాయి కదా, కేంద్ర సర్కార్ కోసం జరిగే ఎలక్షన్లు. అసలే మోడీ సారు అమిత్ షా సార్లు కలిసి ఎన్నలేని మెజార్టీ తెచ్చుకున్నారు మునుపు. మరి ఇప్పటి పరిస్థితి ఎట్లున్నది? మళ్ళా మోడీ మంత్రం పనిచేస్తుందా? రాహుల్ గాంధీ మొక్కులు ఫలిస్తాయా? లేకపోతే థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అసొంటి ఏమన్నా నాటకొస్తాయా? అసలు ఎట్లున్నది పరిస్థితి అని చాలా మంది చాలా తీర్ల సర్వేలు సురువు చేసిర్రు. దాంట్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం. చలో. ఏం లేదట, అసలుకే బీజేపీ ఇంట్లో ఉప్పే లేదట. ఎంత గింజుకున్నా అటు మోడీ సారుకు మోక ఈసారి అసలుకే ఉండదని తేలిందట. సి ఓటర్ అనే సంఘపోలు చేసిన సర్వేల పాత దోస్తులు దూరం పోంగా కొత్త దోస్తులు చెయ్యి అందించిన పువ్వు గుర్తు పార్టీ పొల్లు సీట్లు గల్లంత అయితాయట వచ్చే ఎలక్షన్లల్లా. ఇటు జగనాల్ సారు ఫ్యాన్ గాలి పెట్టినా, టీఆర్ఎస్ కారు గుర్తును అడ్డం పెట్టినా బీజేపీ బండి అధికారంలో దాకా గుంజుకొని వచ్చుడు సాధ్యమే కాదని తేలిందట సర్వేల. అంటే కేసీఆర్ సారు బీజేపీ లేని సర్కారును తెస్తానంటున్నాడు కాబట్టి మద్దతిస్తాడు అనే ముచ్చట పక్కకు పెట్టాల్సిందే. కానీ సర్వేల మాత్రం కలిసి చెప్తున్నారు. సరే, బీజేపీ దుకాణం లాస్లకు వచ్చింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ పంట వండినట్టేనా అని అనుకోకుండ్రి. వాళ్ళు కూడా ప్రధాని కుర్చీకి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయేటట్టున్నారట. అట్టిట్లా చేసి తిప్పల పడితే 166 సీట్లే గెలిచేటట్టున్నారట. కానీ బయటి పార్టీలు ఉన్నాయి కదా, అంటే ఉత్తరప్రదేశ్లో మాయావతి, అఖిలేష్లు, బెంగాల్లో మమతా మేడం, అటు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు కలిస్తే కాంగ్రెస్ కూటమి ప్రధాని కుర్చీలో కూర్చునేటట్టే ఉన్నదట. సరే, ప్రధాని ఎవరైతారన్న ముచ్చట అటు ఉంచుదాం గానీ మోడీ సారికైతే ఈసారి మస్తుగా మూడిందని అంటున్నారు. మరి అంతగానం ప్రధాని సార్ మీద ఎందుకు కోపం వచ్చిందో పబ్లిక్కే ఎరకగాని ఈ లెక్కలన్నీ చూస్తుంటే కేసీఆర్ సారు ప్రధానమంత్రి అయ్యేటట్టే కొడుతున్నాడు కదా అని ఆశపడుతున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే అటు బీజేపీకి సీట్లు రాక ఇటు కాంగ్రెస్ కు రాకపోతే మిగిలిన పార్టీ వాళ్ళందరూ కలిసి కూటం కడితే ప్రధాని అవుతాడు కదా, సారి చేసే యాగానికి ఫలితం వచ్చినట్టే అవుతుంది కదా అని ఆశపడుతున్నారు. మరి ఆ యాగ దేవతలు ఏం తలుస్తారో చూడాలే కదా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే చెప్పు, నాకు అస్సలు భయపడకు సరేనా? అసలు వాళ్ళ అయ్య వాళ్ళకు కూడా భయపడకు. నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే నాకు చెప్పు సరేనా? చెప్పు. హగ్గో మళ్ళా ఈ పిల్ల ఏందో కథ ముందటేసుకున్నట్టున్నది కదా. ఓ పిల్ల, అన్నమ్మా ఏంది ఏమో అడుగుతున్నావు? అబ్బా వచ్చినావా? ఏదైనా పని చేసుకుందాం అంటే చాలు వచ్చేస్తావు. నీకు ఎక్కడ పని ఉండదా? ఎవరికి పని లేదో అందరికి ఎరక గాని వార్త ఏమన్నా తెచ్చేది ఉన్నదా? లేకపోతే రోజు లెక్కనే ఏదోటి ముందటేసుకుంటావా? అరే నేను ఇంపార్టెంట్ పని మీద ఉన్నానమ్మా, డిస్టర్బ్ చేయకు. పో జెర్సేపైనాకరా. ఏంది ఇంపార్టెంట్ పనా? నువ్వు ఇంపార్టెంట్ పని అన్నావు అంటే మళ్ళీ ఏదో చేస్తున్నావు అన్నట్టు. ఏంది చెప్పమ్మా? చెప్తా గానీ ముందైతే ఇది చెప్పు, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఏంది ప్రేమనా? నేనెవరని ప్రేమించలేదు. ప్రేమించలేదా? అయితే నీకు ప్రేమికుల బాధలు అస్సలు తెలియదు. వాళ్ళు పాపం అయ్య వాళ్ళకు ఎంత భయపడతారు. అందరినీ ఎట్లా ఎదిరించాలి, ఎట్లా పెళ్లి చేసుకోవాలి, అసలు పెళ్లి చేసుకుంటే ఏడుండాలి అని. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు వాళ్ళకు? వాళ్ళందరికీ నేనుంటా వదినా, వాళ్ళందరికీ అండగా ఈ అనిత ఉంటదని చాటి చెప్తా. నీ అయ్యవ్వని ఒప్పించే తెలివే లేదు కానీ ఇక దునియాలో లవ్ చేసేటోళ్ళందరూ అయ్యవ్వని ఒప్పిస్తావా నువ్వు? అరే ఒప్పిస్తానో ఒప్పియనో, లవ్ చేసేటోళ్ళని మాత్రం గూట్ల పిల్ల లెక్క కాపాడతా. ఓ పిల్ల, లవ్వు పెండ్లి అంటే అదేమన్నా అంగట్ల బొమ్మల పెండ్లి అనుకుంటున్నావా? నీతోని కాదు కదా, నీ తాత ముత్తాతలు కలిసి వచ్చినా కూడా ఒక జంట పెళ్లి చేసుడు కష్టమే. అందుకే నేను చేసే పని చూసైనా సెంటర్ సర్కారు ఈ స్కీమ్ తీసుకురావాలి. యువకులకు ఉద్యోగాలు, వృద్ధులకు పింఛన్ల మీద ఎంత కష్టపడుతున్నాయో లవర్ల కోసం కూడా ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. ప్రేమికుల కోసం ఇంకా మంత్రిత్వ శాఖను కూడా పెట్టాలి అంటలేవు? అది కూడా పెట్టాలి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రేమికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. ఓ అదే ఆ పిల్ల నీ ముచ్చట. అక్కడంటే ఎవరో కోర్టు పోతే లవ్ చేసుకునేటోళ్ళు కూడా మనసులే కదా, వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి అంటే అగో గా పని చేసింది. అందుకే ఇక్కడ నేను చేస్తున్నా. రండి బాబు రండి, ప్రేమించుకునేటోళ్ళంతా రండి, నేనున్నా అని మరవకుండ్రి. వామ్మో, ఈ పిల్లని ఎవరో 4 తలిగించేదాకా ఈనేటట్టే లేదు గాని ఓ లవ్వు కొట్లాటలు ఎన్ని చూస్తలేముల్లా.
కులాలు మతాలు ఆస్తులు అంతస్తులు పగలు ప్రతీకారాలు గిన్ని ముడిపడి ఉన్న ఈ లవ్ వ్యవహారాలు పోవాలంటే గీ అనిత గా సర్కార్లతో అయితే అదల్లా అయితే మంచిదే గాని భూమి పుట్టిన కానుంచున్న ఈ సమస్యలు మళ్ళా భూమి అంతమైతేనే పోతాయని అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది? అరే మన అచ్చెన్నాయుడు సారేనా? అరే వా మస్తున్నాడు. సార్కి ఈ బండి కూడా తోలొస్తున్నదా? వారిని ఉత్తగా నేను నడుచుకుంటూ పోతున్నాడు కదా. అబ్బా అచ్చెన్నాయుడు సూపరు, సూపర్ అంటే సూపరు. హాగా నీకు నువ్వే చూసుకొని మురిస్తే చాలా అని కోపం చేస్తున్నారా ఏంది? అయ్యో రాలోలా రారే. అచ్చెన్నాయుడు సార్ ఇవాళ ఏం చేసిండో చూద్దాము. చూస్తున్నారు కదా మంత్రి అచ్చెన్నాయుడు సారు అల్కగా ఆటో తోలుతున్నాడు. అగగో బగ్గనే అలవాటు ఉన్నట్టున్నది కదా. ఒక చేత్తోనే తోలుకుంటా ఒక చేతిని ఊపుకుంటా నడుపుతున్నాడు కదా ఆటో. శ్రీకాకుళం జిల్లాలున్న అచ్చెన్నాయుడు సార్ సొంతూరు నిమ్మాడకెళ్ళి టెక్కలి రోడ్డు దాకా ఇగో ఈ ఆటో తోలిండు సారు. అంటే చంద్రాల్ సారు ఆటోలకు ట్యాక్స్ లేకుండా వేసిండు కదా, అందుకే ఈ ఆటో నడిపి ఆటో డ్రైవరు ఓనర్ అన్నలను ఇంకింత సంబరం చేసిండు అన్నట్టు. అగో అన్న ముంగట ఆటో నడుపుతుంటే వెనకమార ఆటోలు చూడు ఈ పెద్ద సైన్యమే బయలున్నట్టున్నది కదా. 4 గిరకల కారు తోలుడంటే ఏమో అనుకుందాం గాని మంత్రి అయ్యుండి ఆటో తోలుకుంటా పోతుండే వరకు చూసేటోళ్ళకు కూడా మస్తు చిత్రం అనిపించింది. మరి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు దునియాను ఏలేటోడైనా ఓటర్కు దోస్తు లెక్కనే ఉండాలి. అదే చేసిండు అచ్చెన్నాయుడు సారు. ఇట్లా ఆటో నడుపుతుంటే చూసిన ఆటో డ్రైవర్ అన్న ఎంత సంబరపడతాడు, ఎంత గౌరవంగా ఫీల్ అవుతాడు, వచ్చిన లీడర్ను గుండెలా పెట్టుకుంటాడు. ఇదే తీర్లా ఆంధ్రాలున్న పబ్లిక్ అందరు సంబరమయ్యే పనులు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నారు చాలా మంది. మరి ఓట్లల్లా తెలుగుదేశానికి పబ్లిక్ ఎంత మద్దతు ఇస్తారో చూడాలే. ఓం హ్రీం గుం గుటుక్కాయ నమః. ఓం గుటుక్కాయ నమః. నాయనా నీకేమైనా సందేహాలు ఉంటే నాకు తెలియపరచుకో, నేను వాటిని తీరుస్తాను. గుటుక్కు సామా ఈ పేరు నేను ఎప్పుడు వినలేదే. స్వామి మీరు ఏ పీఠం నుండి విచ్చేయుచున్నారో సెలవివ్వండి స్వామి. బాలిక మీకు మేము సెలవు ఇవ్వలేము, అది మీ పెద్ద సారే ఇస్తాడు. మీరు వెళ్ళి మీ పెద్ద సార్ దగ్గర విన్నవించుకోండి. ఏంది సెలవు ఇవ్వండి అంటే అర్థమైతలేదంటే నువ్వే పాట దొంగ స్వామివే ఉన్నట్టున్నావు. నీ పేరు గుటుక్కు స్వామి అన్నప్పుడే నాకు అర్థమైంది. అమ్మో ఈ కోడి మీద గుర్తు వచ్చింది అనుకో, నా ప్లాన్ అంతా బెడిచి కొడుతుంది. బాలిక స్వాములతో అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడినందుకు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఓం గుటుక్కాయ నమః అని అను. అయ్యో తప్పైంది స్వామి, తప్పైంది తప్పైంది తప్పైంది. ఓం గుటుక్కాయ నమః. అరే రాత్రి కాగానే కడుపు నిండా తాగి ఇంటికి పోతే పెళ్ళం కొట్టకపోతే ముద్దించుకుంటా. ఇంకా నా చేయి చూసి చెప్పు స్వామి నా పెళ్ళం కొడతాంది అని అంటారు. కొంచెం అన్న సిగ్గు అనిపించలేదు ఇంకా చెప్పుకునేందుకు. అబ్బా తాత నువ్వే కదా ఈ వేషము, ఈ వేషం ఎందుకు కట్టుకున్నావే? అబ్బా ఈ నక్క చెవులు నన్ను ఎడనిగులనిస్తుంది, మొత్తం ముల్లిప్పి చెప్పినట్టే చేస్తుంది. తెలియడానికి కూడా పిలిచి మరీ చెప్తా అంటది. ఏందే ఏందో లోపట లోపట గులుగుతానవు. ఓం గుటుక్కాయ నమః. బాలిక దేహే ఆపు నీ దొంగ సామేశాలు. నీకు గుర్తుపట్టినా కానీ ఇక కథలు వరకే తాత. ముందుగా నువ్వు ఆ వేషం ఎందుకు కట్టినావు చెప్పు. అదే నన్ను నిమ్మలంగా ఏదైనా చేసుకొని బతకని ఇయ్యారా మీరిద్దరు? మీ ఇద్దరికి ఊడిగని చేసుకుంటేనే బతకరా నేను? ఏంటి నువ్వు చేస్తున్నావు ఉద్దారకము? ఇట్లా దొంగ బాబా అని తెలిసిందే అనుకో బట్టలు చిన్నగేటట్టు కొడతారు. ఎందుకు తిడతారు? నేను ఆయన అల్లాటప్ప సావినా? హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన 2000 సంవత్సరాల క్రితం పుట్టినోని, హిమాలయ పర్వతాలల్లా తుమ్మ చెట్టు కింద జ్ఞానోదయం పొందినోని అని చెప్తా. అమ్మా నువ్వు 2000 సంవత్సరాల క్రితం పుట్టినావా? అట్లా పుట్టిన వాళ్ళు ఉన్నారే దునియాలే వాళ్ళన్నా? నేను లేనా? ఇట్లా చెప్పిన వాళ్ళనే నమ్ముతారు జనాలు. అట్లా ఇన్ని మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అయినా నేను మోసం చేసేదానికి ఏలేదు చేసావు. మరెందుకు వేసినావు? బతుకు తెరువుకు పిల్ల ఇయానన్న రేపాన నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పోతానా. అక్కడ ఈ వేషం కడితే చాలు అన్ని సర్కారే చూసుకుంటది. ఇక అరే అక్కడ సన్యాసులకు సాధువులకు పెన్షన్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయం చేసింది కదా, గందుకే పోతానంటున్నావా నువ్వు? అయ్యా నీకు కూడా తెలిసిందా? ఇక నువ్వు కూడా వేషం కట్టుకొని వస్తావా ఏంది? నాకేం కర్మనే, నీ మంచిగానే ఉన్నా. అవుగాని ఓ తాత నువ్వు పోగానే పెన్షన్ ఇస్తాను అనుకుంటున్నావా? లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్లు పెడతారా? దేహానికి తెలియగా నాకు నువ్వు నన్ను ఆపకు. సన్యాసులవుడు సాధువులవుడు అంటే ఏదో ఏషం కట్టుడు అనుకుంటున్నాడు మా తాత. పోనీరి పోనీరి ఊరు దాటంగానే కుక్కలు ఎంబడి పట్టే మళ్ళీ మా మనవరాలు ఎడవాయే అనుకుంటూ వస్తాడు.
కానీ ఓ ఉల్లా ఎంతైనా యోగి సార్ పాలనే పాలనుల్లా దునియాల ఎవ్వరు కూడా మర్చిపోరు కదా. కోతి నుంచి మనిషి వచ్చిండని చెప్తారు. దాంట్లో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో గాని మనిషి మాత్రం తెలివిని వాడి 5 కోతులను పుట్టించిండు. చైనా దేశంలో ఉన్న కొందరు శాస్త్రవేత్తలు క్లోనింగ్ అని చేస్తారు కదా, దాంతోని 5 కోతులను పుట్టించారట. ఇది ఇట్లున్నదా, ఇక ఇటు అంటార్కిటికా అనే మంచు ఖండంలా 2 కిలోమీటర్ల లోతు బాయిందో వీరటనుల్లా ఎండకెందుకు కరుగుతున్నది అని తెలుసుకునేందుకు ఇగో దునియాలనేమో మనుషులు గీ తీరుగా తెలివి మీద పోతుంటే మన కాడ కొంతమంది ఎంత తెలివి దక్క పనులు చేస్తున్నారో చూడురమ్మా. పుట్టినోనికి సచ్చుడు తప్పది, సచ్చినోనికి మళ్ళా పుట్టుడు తప్పదని అన్నారు గాని ఆ సచ్చినోడే మళ్ళా లేచొస్తాడని ఏండన్నా చూసిర్రా. కానీ నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పేటూరు అనే ఊళ్ళే సచ్చిన మనిషి బరాబర్ లేచొస్తాడని 40 రోజుల కాడ నుంచి కావలగాస్తున్నారు. ఇక చూడుర్రి, అటవతల పీనుగుల గడ్డ, ఇటీవతల వీళ్ళ అడ్డ. ఎప్పుడు లేసొస్తుందా అప్పుడు మంచిగా ఇంటికి దొలకపోదామని 40 రోజుల కాడ నుంచి బువ్వ బుగ్గి అన్ని ఈయనగా అనిస్తున్నారు గీ అన్నలు. తుపాకుల శ్రీనివాస్ అనేటాయన డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయిండట. కానీ ఎవడో పనికిమాలిన సన్యాసిగాడు చేతబడితోనే చచ్చిపోయిండని ఇంటోళ్ళకి చెప్పిండట. ఒక 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటే సచ్చినన్న లేచొస్తాడంటే ఇగో పాపం తెలివిలేక ఎట్లా ఎదురు చూస్తున్నారో చూడర్రే. మళ్ళా చుట్టుపక్కలకు వేరే మనుషులనే రాణిస్తలేరట, ఎందుకంటే అలికిరికి బతకడని. వీళ్ళ తెలివి తెల్లారా. గిసొంటి అమాయకులు కాబట్టే వాడెవడో లచ్చలు ముంచిర్రు. అదే పైసలు డెంగ్యూ జ్వరం రాకుంటేనో వచ్చిన జ్వరాన్ని పోగొట్టేటట్టు చేసుకుంటే మనిషి బతికేటోడు కదా, అది అట్లుండనియుర్రి. ఒకళ్ళ నిజంగానే మంత్రాలకు చచ్చిన మనిషి లేచి వచ్చిండు అనుకుందాం, ఇల్లు మర్చిపోతాడని కావలిగా ఆయాల్లా లేచినోడు చక్కగా ఇంటికి రాడా. గిడ చెట్ల కింద ఎందుకు ఎదురు చూసుడు. చచ్చచ్చ ఊళ్ళ పొంటి ఎన్నడు మారతాయో ఏమో ఈ రోజులు. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకున్నాము. ఉన్న మాట అంటాం, ఊళ్ళోనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారి ప్రియమైన ఆఫర్ 25,000కు పైగా నగలు కొనే ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బహుమతి. మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం